2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో ఈరోజు 757 మనీ మంత్ర ఎపిసోడ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కావాలి అన్న కోరిక ఉంటుంది. కొంతమందికి ఇల్లు, డబ్బు, ఆస్తి అని. మేము ఎంత కోరుకున్నా కూడా అవి మా దగ్గరికి రావట్లేవు అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. ఎందుకు అలా జరుగుతుందంటారు? మనము ఇన్ని ఎపిసోడ్లుగా అలాగే అడుగుతూ వస్తున్నారు. కాకపోతే విశ్వంతో మనం మాట్లాడేది, మన సబ్‌కాన్షియస్‌తో మనం చెప్పుకునే విధానాలు రకరకాలుగా ఉంటాయి. నేను అన్నీ బాగానే చేస్తున్నామని అనుకుంటుంటారు. కానీ అది ఎక్కడ ఏ చిన్న విషయంలో వెనకడుగేస్తుందో అది గమనించలేం. మనకు మనంగా అది గమనించుకోము. ఎట్లా ఉంటుందంటే ప్రతి చిన్నది ఎంత సూక్ష్మంగా అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది. అంటే ఈజీ అనుకుంటే ఈజీ, హార్డ్ అనుకుంటే హార్డ్. మన సబ్జెక్ట్‌లో హార్డ్ అని అనుకోకూడదు. కాబట్టి అన్నీ ఈజీనే అనుకోవాలి. ఈజీ అనుకున్నప్పుడు ఎక్కడ చిన్న విషయం లోపిస్తుంది, నేను చక్కగా అఫర్మేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను అనుకున్నప్పుడు తెలియకుండా మన సబ్‌కాన్షియస్‌లో జరిగే కొన్ని విషయాలు. వాటిని కూడా సూక్ష్మంగా గమనించి తెలుసుకోవాల్సి ఉంటది. ఎట్లా ఉంటుందంటే ఒకటి కోరుకున్నాం మనము. అక్కడ దాని రూపురేఖలు అది తయారవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మనం కొద్ది కొద్దిగా దాన్ని ఎలా అయితే ప్రభావితం చేస్తూ పదే పదే మననం చేస్తూ తీక్షణంగా ఆ తీవ్రతతో మనం ఆ కోరికను గట్టిగా కోరుకున్నప్పుడు అది మన వైపు ప్రయాణించడం చేస్తుంది. ఎలాగైతే మిర్రర్ ముందు మనం నిలబడి, ఆ అద్దం ముందు నిలబడి చాలా దూరం నుంచి మనం కదులుతూ కదులుతూ వస్తున్నప్పుడు అటువైపు నుంచి మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏమీ లేదు ఇంకా. విశ్వం మీ దర్పణం అనే మాటకి ఇది సరిగ్గా సెట్ అవుతుంది. మన కోరిక ఎంత బాగా వస్తుందో మీరు దీన్ని బట్టి బాగా గమనించుకోవచ్చు. అటువైపు నుంచి వచ్చే ఈ కదలిక అక్కడ వరకు వస్తుంది. వచ్చి మనం ఎప్పుడైతే అద్దం పైన చేయిస్తామో సరిగ్గా టచ్ అవుతుంది. మరి మనము మన ఆలోచనల్ని కూడా అదే విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది కదా. కానీ ఏం జరుగుతుంది మధ్యలో చిన్నగా ఏదో ఒక చిన్న డౌటు, ఒకవేళ అవుతుందా, నిజంగా అంత డబ్బు నా దగ్గర ఉందా, కోరికలో అయితే ఇంత పెద్దది కోరుకున్నాను, ఈ డౌట్లు ఉంటాయి. ఎందుకంటే మనిషి ఆలోచన విధానం పరిమితులను ఏర్పరచుకొని ఉంటుంది. నా జాబ్ ఇంతే, నాకు వస్తున్న శాలరీ డబ్బులు ఇంతే, నా కుటుంబానికి నేను ఇవ్వాల్సినవి, కట్టాల్సినవి, నెలసరి బిల్లులు, ఇవన్నింటినీ ఒక్కసారిగా మళ్ళీ అటు జారిపోతూ ఉంటుంది. నేనేమంటానంటే చిన్నదైనా పెద్దదైనా మీరు 100 రూపాయల అఫర్మేషన్ చేసినా, 1000 రూపాయలు చేసినా, లక్షల్లో కోట్లల్లో చెప్పినప్పటికి కూడా అఫర్మేషన్ ఒకటే. విశ్వానికి తెలిసింది ఒకటే. మీరు ఏది కోరుకుంటున్నారో, ఏ రకంగా కోరుకుంటున్నారు, దాన్ని ఇవ్వడానికి ప్రతి నిమిషము ప్రతి సెకండు సిద్ధంగా ఉంటుంది. కానీ ఈ మధ్యలో వచ్చే ఈ అనుమానాలు చాలా అలవాటైపోయి ఉన్నాయి. అంటే మన చిన్నతనం నుంచి అవ్వచ్చు, మన జీవిత అనుభవాలు కావచ్చు, సబ్జెక్టు గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఏదో ఒక పరిస్థితిలో ఆ అనుమానం అనేది అడ్డుపడుతూనే ఉంటుంది. అలా అనుమానం అడ్డుపడ్డప్పుడు మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఆల్రెడీ ముద్దుగా మీకు కావాల్సింది చక్కగా కోరిపెట్టుకున్నారు. కానీ ఎక్కడో ఈ డే మొత్తంలో అది అడ్డుపడ్డప్పుడు ఆ స్టాప్ మీరు ఒకసారి అద్దం ముందు చూసుకుంటే తెలిసిపోతుంది. మీరు ఎక్కడైతే ఆగారో అంటే మీకు డౌట్ స్టార్ట్ అయిందని లెక్క. అదేవిధంగా అటు నుంచి వస్తున్న ఆ ప్రతిబింబం కూడా ఆగిపోతుంది కదా. కాబట్టి ఇలాంటి డౌట్లు లేకుండా ఉండాలి అన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునే మాటలతో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఓకే, నేను ఇలా ఆలోచించానా, ఇది సరికాదు, నేను దేనికైనా అర్హుణ్ణి, ఏదైనా పొందగలను, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను, నా వల్ల ప్రతిదీ సాధ్యమే, నేను ఎందుకు అలా ఉండకూడదు. ఎంతోమందిని చూస్తున్నాము, ఇన్ని సబ్జెక్టులు వింటున్నాము, ఇన్ని వీడియోలు వింటున్నాము, ఇన్ని క్లాసులు మణిమంత్ర క్లాసులు అటెండ్ చేసి ఉన్నాము అని దీన్ని తనకు తానుగా గట్టిగా చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుంది గట్టిగా చెప్పుకోవడం అని అంటే, అమ్మ చెప్పింది కదా, లేదో గురువుగారు చెప్పిన వీడియోలో విని ఉన్నది కదా అని చెప్తే సరిపోదు. పైన కావాల్సిన మాటలు చెప్పేస్తున్నానంటే సరికాదు. మిమ్మల్ని మీరు నమ్మాలి ముందు. మీ సబ్‌కాన్షియస్ పూర్తిగా నమ్మాలి. ఎవరైతే ఈ తన పేరుతో సహా నేను దీన్ని పూర్తిగా నమ్ముతున్నాను, అంతటి అర్హతను నేను కలిగి ఉన్నాను, ఖచ్చితంగా అది నేను పొందగలను అని పాజిటివ్ అఫర్మేషన్ పదాలను పోగేసుకొని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ డౌట్ వచ్చినా కూడా ఆగాలి 1 సెకండ్. అక్కడే ఆగి లేదు, నేను ఇది కాదు, నేను కోరుకున్న ప్రతిదీ కూడా పొందే అర్హతను నేను కలిగి ఉన్నాను అన్నట్టు ఆ డౌట్ లేకుండా మళ్ళీ తన ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు అలా ముందుకు వెళ్తూ ఎప్పుడైతే అద్దంలో తన చేతికి టచ్ అయినప్పుడు అది మొదటిది అని అనుకోవచ్చు,
తర్వాత ఆ విధంగా తనకు కావాల్సినవి అన్ని లైఫ్లో మళ్ళీ దీన్నే పునరావృతం చేస్తూ ఇక నుంచి వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఒకటి కాదు, ఇంకా ఏం కావాలనుకున్నా ప్రతిసారి అంతే ఈజీగా చక్కగా అద్దంలో మిర్రర్లో తనకు తాను టచ్ అయ్యి ఆ విధంగా తను కోరుకున్నవి కూడా ఆస్వాదించవచ్చు, చేరుకొని ఈజీగా పొందొచ్చు. అందుకే మనకు కావాల్సిన వాటిని పాజిటివ్ అఫర్మేషన్లతో పాటు ఎక్కడ డౌట్ వచ్చినప్పుడు మీరు మీ మీద నమ్మకం కలిగించే మాటలని పదాలని చెప్పుకుంటూ ముందుకు ఎలాగైతే వెళ్తారో అదేవిధంగా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఎంత ఫోర్స్గా అలా అయితే వెళ్తూ ఉంటారో అదేవిధంగా మీరు కోరుకున్న కోరికలు మిమ్మల్ని చేరడం జరుగుతుంది. ఒకవేళ 2 అడుగులు ఆపినట్లయితే ఆటోమేటిక్గా ఆగిపోవడం జరుగుతుంది. అట్లా ఆగకుండా మీరు ఎంత ఫాస్ట్గా ఫోర్స్గా ముందుకు వెళ్తారో అంతే వేగంగా మీరు కోరుకున్న వాటిని మీరు చేరుకోవడం జరుగుతుంది. ఎలా మేడం, మీరు అన్నట్టుగానే చాలామందికి కూడా వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉంటారో అది వాళ్ళ దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు కండక్ట్ చేయబోయే క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? ఫిబ్రవరి 8వ తారీఖున మన క్లాస్ ఉంటుంది. వీడియోలో కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మన మనీ మంత్ర టీం వాళ్ళు మీకు కావాల్సిన వివరాలన్నీ క్లియర్గా చెప్తారు. మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.